హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే, నిన్న లోక్సభలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద చర్చ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా అపోజిషన్ పార్టీలు మాట్లాడారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. అండ్ నిన్నటి కంటే మొన్న జరిగినటువంటి డిబేట్లో అపోజిషన్ పార్టీలకు సంబంధించినటువంటి లీడర్స్ యాజ్ వెల్ యాజ్ రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి రైట్ ఫ్రమ్ డిఫెన్స్ మినిస్టర్ అందరూ మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే అపోజిషన్ పార్టీకి సైడ్ నుంచి జరిగిన డిబేట్లో పెహల్గామ్ టెర్రర్ అటాక్లో జరిగినటువంటి తప్పులు ఎవరెవరివి, అది ఇంటెలిజెన్స్ సైడ్ నుంచి జరిగిన ల్యాప్సెసా, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ నుంచి జరిగినటువంటి ల్యాప్సెసా, లేకపోతే బోర్డర్ మేనేజ్మెంట్లో జరిగినటువంటి ఫెయిల్యూర్సా, ఎక్కడ ఏ ఫెయిల్యూర్ జరిగింది, దీనికి బాధ్యత ఎవరు వహించాలి, అండ్ పెహల్గామ్లో సెక్యూరిటీ హైఫై టూరిస్టులు ఎక్కువగా వెళ్ళేటువంటి పెహల్గామ్లో సెక్యూరిటీ లేకుండా ఎందుకు చేశారు, అక్కడ చిన్నపాటి అంబులెన్స్ ఫెసిలిటీ ఎందుకు లేకుండా చేశారు, ఆర్ఎల్స్ పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత అక్కడ ఆర్మడ్ ఫోర్సెస్ రీచ్ అయ్యేదానికి అంత టైం ఎందుకు పట్టింది, అండ్ పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరగకముందు కొద్ది వారాల ముందు మాత్రమే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ సేఫ్, ఇప్పుడు టెర్రరిస్టులకు తావులేదు, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇంకా టెర్రరిజం అనేది జమ్మూ కాశ్మీర్లో ఉండదనేసి ఒక వాగ్దానం చేసి వచ్చినటువంటి పరిస్థితి. ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరిగిన క్రమంలో అపోజిషన్ పార్టీల నుంచి ఈ పర్టికులర్ 370 రద్దు చేశారు, ఉగ్రవాద దాడి జరుగుతుంది. పెహల్గామ్లో టూరిస్ట్ స్పాట్ అని తెలిసి అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా లేవు. అండ్ బోర్డర్ దాటి ఉగ్రవాదులు ఇండియాలో చొరబడి 400 కిలోమీటర్ల బోర్డర్ దాటి పెహల్గామ్ దాకా వచ్చి దాడి చేసి వెనక్కి వెళ్ళిన గవర్నమెంట్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కానీ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ కనీసం చిన్నపాటి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయలేనటువంటి పరిస్థితి. అండ్ ఇక్కడ జరుగుతున్న ఓవరాల్ డెవలప్మెంట్ మొత్తంలో హోంమంత్రి బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి హోంమంత్రి ఎక్కడ చిన్నపాటి బాధ్యత తీసుకోవాలా. అండ్ ఈ డెవలప్మెంట్ జరిగిన తర్వాత పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారతదేశంలో ఎవరి ఫెయిల్యూర్ వల్ల ఈ దాడి జరిగింది, ఎవరి మీదన్నా చిన్నపాటి యాక్షన్ తీసుకునే పని చేశారంటే చిన్నపాటి యాక్షన్ కూడా తీసుకోకుండా బీజేపీ వాళ్ళు క్లియర్గా ఆపరేషన్ సింధూర్ ద్వారా మేము పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాలని బద్దలు చేసేసాం, పాకిస్తాన్లో ఉన్నటువంటి నూక్ అండ్ కార్నర్లోకి వెళ్ళి మేము అటాక్ చేసామని చెప్తారు. అండ్ పాకిస్తాన్లో ఇక్కడ నుంచి భారతదేశానికి సంబంధించినటువంటి ఉగ్రవాద దాడులు జరిగితే ఇలాంటి రిటాలియేటరీ దాడులు జరుగుతాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ ఇక్కడ ఎవరు కూడా ఇంకా ఫ్యూచర్లో ఇక నుంచి ఉగ్రవాద దాడులు జరగమని చెప్పేదానికి ఎవరు డేర్ చేయలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు. ఆ సర్జికల్ స్ట్రైక్ టైంలో చెప్పారు పాకిస్తాన్కి బుద్ధి చెప్పామన్నారు, పాకిస్తాన్కి బుద్ధి చెప్తే ఇప్పుడు మళ్ళీ పెహల్గామ్ టెర్రర్ అటాక్ అలా జరిగింది. సో నిన్న జరిగినటువంటి ఓవరాల్ పార్లమెంట్లో జరిగినటువంటి డిబేట్లో రాహుల్ గాంధీ గారు అండ్ ప్రియాంక గాంధీ గారు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రియాంక గాంధీ గారు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ 2008 ముంబైలో జరిగినటువంటి దాడుల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ దాడులు జరిగిన క్రమంలో అప్పటి కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, లేకపోతే ఇంతకుముందు పుల్వామా జరిగిన తర్వాత, లేకపోతే అంతకుముందు ఊరి జరిగినప్పుడు, అంతకుముందు పఠాన్కోట్ దాడి జరిగినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి బీజేపీ టెన్యూర్లో ఉన్నటువంటి హోంమంత్రి రాజీనామా చేశారా అంటే చేయలేదు. అంటే నైతికంగా యూపీఏ టైంలో యూపీఏ ప్రభుత్వం నైతికంగా బిహేవ్ చేసింది, ఇక్కడ బీజేపీ నైతికంగా బిహేవ్ చేయలేదు. అండ్ 2008లో ముంబై దాడులు జరిగినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించి రాజీనామా చేయించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఉన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్కి. మరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి ఎల్జీని బీజేపీ వాళ్ళు రాజీనామా చేయించే ప్రయత్నం చేశారంటే ఎల్జీని కూడా రాజీనామా చేయించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ని ఎల్జీ ద్వారా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు. కాబట్టి ఎల్జీ మీద గురుతర బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్గా ఎల్జీ చేతిలో పెట్టేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి చేతుల్లో లేవు. కాబట్టి ఎల్జీతో రాజీనామా చేయించాల. ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కనీసం మన్మోహన్ సింగ్ గారు ముంబై దాడులు జరిగిన స్పాట్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ సిచ్యువేషన్ని కంప్లీట్గా నార్మల్సీ వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి అటాక్లో ఎవరైతే నష్టం జరిగిందో వాళ్ళని పరామర్శించే పనిచేశారు. కానీ నరేంద్ర మోదీ కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ మంత్రి కూడా పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఉగ్రవాద బాధితులను ఎవరిని పరామర్శించే పని చేయలేదు. అండ్ ఇంకో పక్క 2008లో ముంబై ఉగ్రవాద దాడులు జరిగిన క్రమంలో ఉగ్రవాదులందరినీ అక్కడికక్కడే చంపేసి దొరికినటువంటి ఒక్క కసబ్ని అలైవ్గా పట్టుకున్న తర్వాత అతన్ని లేటర్ ఫేజ్లో అతన్ని ఉరి తీసే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పఠాన్కోట్ నుంచి, ఊరి నుంచి, పుల్వామా నుంచి పెహల్గామ్ వరకు అమర్నాథ్ యాత్రికుల మీద దాడి జరిగింది. ఒక్క ఉగ్రవాదిని పట్టుకోలా,
ఒక్క ఉగ్రవాదిని కూడా ఉరిశిక్షించే పని చేయలేదు, ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకొని ఎన్కౌంటర్ చేసే పని చేయాల. ఏదో నిన్నటికి నిన్న ఈ పార్లమెంట్లో చర్చ జరుగుతున్న క్రమంలో పెహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించినటువంటి ఉగ్రవాదులను పట్టుకొని చంపామనేసి నిన్న ఒక కట్టుకథ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఇక్కడ అకౌంటబిలిటీ కానీ ఎథికల్గా కానీ బీజేపీ ఎక్కడన్నా బిహేవ్ చేసిందంటే ఎక్కడా చేయలే. సో అండ్ రాహుల్ గాంధీ గారు చాలా మాట్లాడిన మాటలు కంప్లీట్గా ఒక ప్యూర్ పొలిటికల్ సబ్జెక్ట్ అండ్ కన్ఫైన్ టు ది పెహల్గాం అటాక్ మాట్లాడే పని చేశారు ఆయన. బీజేపీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? 1961 నుంచి మొదలు పెడుతున్నారు, 1971 దగ్గరకు వచ్చేస్తున్నారు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి ప్రతి యుద్ధం గురించి మాట్లాడే పని చేశారు. కానీ బీజేపీ వాళ్ళు ఒక ఊరి గురించో, ఒక పఠాన్కోట్ గురించో, ఒక పుల్వామా గురించో, ఒక పెహల్గాం గురించో మాట్లాడాలి. పెహల్గాం లేకుండా ఆపరేషన్ సింధూర్ లేదు. కానీ పెహల్గాం ప్రస్తావన లేకుండా కేవలం ఆపరేషన్ సింధూర్ అని చెప్పే ప్రయత్నమే చేశారు తప్ప బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ఆపరేషన్ సింధూర్కి తెరలేపేదానికి కారణం పెహల్గాం టెర్రర్ అటాక్. పెహల్గాం టెర్రర్ అటాక్లో ఇక్కడ ఫెయిల్యూర్స్ ఏంటి? ఏ ఒక్క మంత్రి కూడా బీజేపీ నుంచి మాట్లాడిన రైట్ ఫ్రమ్ డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎవరు కూడా ఇది మా తప్పు, మా ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల వీళ్ళ మీద ఇలాంటి యాక్షన్స్ తీసుకున్నామనే మాట, చిన్న మాట డిఫెన్స్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ చెప్పలేదంటే భారతదేశంలో ఉగ్రవాదాన్ని కట్టడి చేసేదానికి, ఉగ్రవాద దాడులు ఫర్దర్గా జరగకుండా ఉండేదానికి చిన్నపాటి చర్యలు కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకోలేదనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో పక్క ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత ఒక చిన్నపాటి అఫీషియల్ మీదే యాక్షన్ తీసుకోకపోయినా, లేకపోతే కన్సర్న్ మినిస్టర్స్ని రిజైన్ చేయకపోతే ఆ మినిస్టర్స్ మీద ఫర్దర్గా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలనే బాధ్యత వాళ్ళకు ఉండదు. అట్ ద సేమ్ టైం అఫీషియల్స్ కూడా ఇంటెలిజెన్స్ ప్రాపర్గా గ్యాదర్ చేయకపోయినా, లేకపోతే టెర్రరిజాన్ని కంట్రోల్ చేసే డిటరెన్స్ మెజర్స్ ప్రాపర్గా తీసుకోపోయినా కానీ మన మీద ఎలాంటి యాక్షన్స్ ఉండవని ఒక నిర్లక్ష్యంతో పనిచేసి దేశంలో ఫర్దర్గా ఉగ్రవాద దాడులే జరుగుతాయి తప్ప ఉగ్రవాద దాడులు కట్టడి చేసేదానికి పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత కానీ, లేకపోతే బీజేపీలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో ఏ దాడి తర్వాత కూడా ఒక చిన్నపాటి కఠినమైన చర్య తీసుకొని ఒక అఫీషియల్ మీద కానీ, లేకపోతే ఒక చిన్నపాటి మంత్రి మీద కూడా బీజేపీ, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో యాక్షన్ తీసుకోలేకపోతున్నారంటే నరేంద్ర మోదీ అనే వ్యక్తికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సెక్యూరిటీ పట్ల, నేషనల్ సెక్యూరిటీ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. నరేంద్ర మోదీ అనే వ్యక్తికి ప్రధాని హోదాలో దేశంలో టెర్రరిజాన్ని కట్టడి చేయాలనే చిత్తశుద్ధి కానీ ఉండుంటే ఇమ్మీడియట్గా పెహల్గాం టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత అమిత్ షా అనే వ్యక్తిని బర్తరఫ్ చేసేవాళ్ళు క్యాబినెట్ నుంచి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటెలిజెన్స్ యొక్క ఐబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఐబీ చీఫ్ని అక్కడికక్కడే ఇమీడియట్గా టెర్మినేట్ చేసేవారు, అతన్ని సస్పెండ్ చేసేవారు. సస్పెండ్ చేయకపోగా అతని టెన్యూర్ అయిపోయిన టెన్యూర్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారు ఇంకో 1 or 2 years. అంటే నరేంద్ర మోదీ పెహల్గాం టెర్రర్ అటాక్కి సంబంధించినటువంటి ఉగ్రవాద దాడులకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో ఫెయిల్ అయిపోయినటువంటి ఐబీ చీఫ్ని టెన్యూర్ని ఎక్స్టెండ్ చేశారంటే భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ ఎంత దయనీయంగా పనిచేసినా ఇబ్బంది లేదు, మాకు అనుకూలమైనటువంటి వ్యక్తి ఉంటే చాలు ఐబీలో కూర్చొని అనే పందా మాత్రం నరేంద్ర మోదీ గారి మాటలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆర్మర్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి అంశానికి వచ్చేసరికి ఆర్మర్డ్ ఫోర్సెస్ ఎక్కడ టార్గెట్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలా అండ్ సివిలియన్ టార్గెట్ చేయకూడదు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ని టార్గెట్ చేయొద్దు, జస్ట్ టార్గెట్ ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాలని చెప్పి ఆర్మర్డ్ ఫోర్సెస్ యొక్క ఫ్రీడమ్ని కూడా మంటగొల్పి ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ సింధూర్ కేవలం నరేంద్ర మోదీ తన పడిపోతున్నటువంటి తన ఇమేజ్ని కాపాడుకునేదానికి వాడుకున్నారు తప్ప ఆపరేషన్ సింధూర్ తర్వాత వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అవుట్కమ్ అంటే ఈ రోజుకి చిన్నపాటి అవుట్కమ్ చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అపోజిషన్ పార్టీలో రైట్ ఫ్రమ్ అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ అండ్ టీఎంసీకి సంబంధించినటువంటి కళ్యాణ్ బెనర్జీ వీళ్ళు మాట్లాడిన గౌరవ్ గొగోయ్ వీళ్ళు మాట్లాడిన ఒక్క మాటకు కూడా చిన్నపాటి వివరణ కానీ, చిన్నపాటి క్లారిఫికేషన్ కానీ ఇచ్చే ప్రయత్నం ఆఖరిగా మాట్లాడినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చేయలేదు. అబోవ్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతా కనీసం పెహల్గాం ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించేలా చిన్నపాటి మౌనం కూడా వహించేదానికి కూడా ముందుకు రాలేదంటే నరేంద్ర మోదీ గారికి ఉగ్రవాద దాడుల్లో దేశ ప్రజల ప్రాణాలు కోల్పోయినా ఆయనకు చీమ చిటుక్కుమన్నట్టు కూడా అనిపించదు అనేది మాత్రం క్లియర్గా నరేంద్ర మోదీ గారి మాటలను బట్టి అర్థమైంది. బీజేపీ లీడర్స్ యొక్క మాటలను బట్టి మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. వాళ్ళు మళ్ళీ దేశంలో ఉగ్రవాద దాడులు జరగాల, ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత వీళ్ళేదో ఆపరేషన్ సింధూరో, సర్జికల్ స్ట్రైకో, ఇంకొక స్ట్రైకో, ఎయిర్ స్ట్రైకో, అండర్ గ్రౌండ్ స్ట్రైకో చేసి దేశ ప్రజల్ని ఆ ట్రాన్స్లోకి నెట్టేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశం వీళ్ళల్లో కనిపిస్తుంది తప్ప ఇక నుంచి అయినా సరే
బీజేపీ మాటల్లో, డిఫెన్స్ మినిస్టర్ మాటల్లో అవనివ్వండి, లేకపోతే హోమ్ మినిస్టర్ మాటల్లో అవనివ్వండి, ప్రైమ్ మినిస్టర్ గారి మాటలు ఎక్కడ కూడా ఫ్యూచర్లో ఇండియాలో టెర్రర్ అటాక్ అనేది జరగదు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ జరిగితే రిటాలియేషన్ ఉంటుందని చెప్పారంటే వీళ్ళు ఖచ్చితంగా భారతదేశంలో మళ్ళీ టెర్రర్ దాడులు జరగాల, అందులో సైనికులు ప్రాణాలు కోల్పోతారా, మళ్ళీ పార్లమెంట్ మీద దాడి చేస్తారా, లేకపోతే సివిలియన్స్ మీద దాడి చేస్తారా, ఎవరి మీద దాడి జరిగినా మాకు సంబంధం లేదు, కానీ దాడులు జరిగితే రిటాలియేషన్ ఉంటుంది అని చెప్పకనే చెప్పారు వీళ్ళు. థ్యాంక్ యూ.